సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈరోజు 23వ రోజు. మరి ఈరోజు ఉదయం రాయకొట్టే గ్రామం నుంచి బయలుదేరినటువంటి మహాపాదయాత్ర మధ్యాహ్నము మన మహేంద్ర మంగళంలోని అమ్మస్వామి ఆలయంకు ఓం శక్తి ఆలయంకు చేరుకొని ఇక్కడ జియాగూడ స్వాములందరూ 11 మంది స్వాములు మరి వారు ఈరోజు రంగరంగ వైభవంగా మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు మరి ముఖ్యంగా స్వామి ఇంత అట్రాక్షన్ గా కనబడడం ముఖ్య కారణం ఈరోజు వారి జన్మ నక్షత్రం కావున ఈరోజు స్వామికి అలంకరణ పూజ ఎంతో వైభవపూర్వకంగా జరిగింది. మరి ఎంతో ఆనందంతో ఈ పూజ నిర్వహించుకుంటాం. ప్రతిరోజు మరి స్వామికి హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పటి నుండి మరి చేరుకునే వరకు మేము ఇరుగుడు కట్టుకునే రోజు వరకు ప్రతిరోజు స్వామికి మహాపడి పూజ కార్యక్రమాలు అభిషేకాలు చేసుకుని వారి ఆశీర్వాదంతో ఈ మహాపాదయాత్ర ఇంత సునాయాసంగా ఆనందంగా సంతోషంగా 220 మంది స్వాములము ఒక కుటుంబ సభ్యులంగా ఐక్యతగా ప్రతిరోజు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ జరుగుతుందంటే నిజంగా ఇది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం. గొప్ప గొప్ప కార్యక్రమాలు మా గురుస్వాములందరి సహసహకారాలతోటి మరి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ మరి ఒక నడకనే కాదు ఒక ఇటువంటి యాత్రను మరి మేము కొనసాగించుకుంటున్నాము. మరి ప్రతిరోజు ప్రతి గ్రామంలో మరి అయ్యప్ప పడి పూజ లేని మేము వెళ్ళడం లేదు. ఎందుకంటే ప్రతి గ్రామంలో అయ్యప్ప తత్వాన్ని అయ్యప్ప విషయాలను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ వెళ్ళేటటువంటిది మహాపాదయాత్ర ముఖ్య లక్ష్యం. కావున ఈ మహాపాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము
ఎక్కడెక్కడ వాళ్ళు మాకు సహకరించడం దొరుకుతున్నది. మరి దాంట్లో భాగంగా జియాగూడ స్వాములు ఎంతో ప్రేమాభిమానంతో మరి యాత్రకు ఒక వెన్నపూసలాగా ఉండి మాకు చేదోడుగా ఉండేటటువంటి జియాగూడ స్వాములకు మేము ప్రత్యేకంగా సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు రాత్రి పాల్కాడ్ అవతల ఉన్నటువంటి రైల్వే గేట్ హనుమాన్ మందిర్కు చేరబోతున్నాం. స్వామి స్వాములందరికీ సాంశరణం. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర 23వ రోజు ఈరోజు పూర్తి చేసుకున్నాం. మరి ఈరోజు మన పాల్కోడ్ గ్రామం లోపల మరి ఆంజనేయ స్వామి ఆలయం లోపల ఈరోజు మన మహాపాదయాత్ర బృందానికి అల్పార సేవకులుగా మన ఆర్కేపురం వినోద్ స్వామి మరి ప్రతిసారి ప్రత్యేక ఐటెం పెట్టాలనేటటువంటి భావంతో మరి అల్పారం ఎన్నో నంబర్ 7వ అల్పారం ఇది. వారు 7వ అల్పారం ఇది. మరి వారు చింతల సతీష్ కుమార్ వాళ్ళ బామ్మార్ది స్వర్గస్థులైనరు. మరి వారి జ్ఞాపకార్థం మరి ఈరోజు వారి ఆత్మశాంతి కలగాలని మరి మీరందరూ మనస్ఫూర్తిగా భగవంతుని వారికి మోక్షం లభించాలని చెప్పేసి కోరుకోవాలి. అదే వారి కోరిక, ఇంకోటి ఏం లేదు. కావున మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ఆ చింతల సతీష్ కుమార్ ఆత్మకు శాంతి కావాలని మరి మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా వినోద్ స్వామికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎప్పటికీ స్వామి సేవలో ఉండే శక్తి ఇంకా భగవంతుడు వారికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా ఈరోజు మన వంటల మల్లేశ్వర స్వామి పుట్టినరోజు, కూతురు పుట్టినరోజు కీర్తి. కావున వారు కూడా మరి అమ్మాయికి ఆశీర్వాదం కావాలని చెప్పేసి కోరుతున్నారు. మీరు వారికి కూడా కూతురు కీర్తికి కూడా చిరంజీవి కూతురికి కూడా మనం ఆశీర్వాదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా మన కాటేదాన్ మన నర్సారెడ్డి గురుస్వామి యొక్క కోడలు మన సింధు ప్రియ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు స్వీట్ దాతగా సేవ చేసుకుంటున్నారు. మరి వారికి కూడా ఆయుర ఆరోగ్యాలు కలగాలని అష్టైశ్వర్యాలు కలగాలని మరి ముగ్గురికి కూడా మరి ఆయుర ఆరోగ్యాలు కలగాలి, అష్టైశ్వర్యాలు కలగాలి, సదా అయ్యప్ప స్వామి సేవలో ఉండే శక్తి వారికి ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని వారు ఆజ్ఞ ఇస్తారు. ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చినాక లైన్గా రావాలి. స్వామియే స్వామియే స్వామియే